ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న శ్రావణ్ అనే ఒక యవనస్తుడు ఒక ఇంటర్వ్యూ గురించి తెలుసుకున్నాడు. వెంటనే సరైన సమయానికే ఆ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. అయితే అప్పటికే అక్కడ ఉద్యోగం పొందడానికి 70 మంది వరకు సిద్ధపడి వచ్చారు. అయినా గానీ ఆ యవనస్తుడు నిరాశపడకుండా ఆఖరణ ఉన్న బల్లపై కూర్చున్నాడు. సాయంకాలం వరకు తనతో పాటుగా ఉన్నవారు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆఫీస్ దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు వారిని ఇంటర్వ్యూ చేయలేదు. నిరాశగా అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా శ్రావణ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అయితే తనతో పాటుగా వచ్చిన 70 మందిలో 31 మంది మాత్రమే రెండవ దినమున హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. అయితే విచిత్రం ఏంటంటే ఆ రోజు కూడా వారిని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడికి ఎవరూ రాలేదు. మరలా అక్కడి నుండి అందరూ నిరాశగా వారి ఇళ్లకు వెనుతిరిగారు. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్కరిగా ఆ ఇంటర్వ్యూ ఆఫీస్ నుండి వెనుదిరుగుతూ వచ్చారు. అయినప్పటికీ శ్రావణ్ ఆఫీస్కి వస్తూ పోతూ సాయంకాలం వరకు ఎదురు చూస్తూ ఇంటికి తిరిగి వెళుతుండేవాడు. అలాగున 30 దినాలు గడిచాయి. ఆ 30 దినాలు గడిచేసరికి తనతో పాటుగా విజయ్ అనే ఒక వ్యక్తి మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు విజయ్ శ్రావణ్తో ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. మనము ఈ ఇంటర్వ్యూకి వస్తూ పోతూ 30 దినాలు గడిచాయి కదా, ఈరోజు కూడా ఈ ఆఫీస్కి ఎవరు వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేసింది లేదు. వాస్తవానికి నాకు జాబు చాలా అవసరం. ఇన్ని రోజులు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగాను, అయినా ఫలితం లేకపోయింది. ఇక నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్తాను అంటూ బయలుదేరతాడు. విజయ్ చెప్పిన మాటలు విన్న శ్రావణ్ కూడా వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ ఈరోజు ఎలాగూ ఇంటర్వ్యూ కోసమే వచ్చాను కదా, సాయంకాలం వరకు ఉండి వెళ్దాము అనుకుంటాడు. ఆ ఆఫీస్ ముందే ఓపికతో కూర్చొని సాయంకాలం అయ్యే వరకు ఉంటాడు. ఇక ఇంటికి బయలుదేరదామని అనుకుంటున్న సమయంలో ఆ ఆఫీసు తలుపులు తెరుచుకొని ఒక వ్యక్తి బయటకు వచ్చి శ్రావణ్కు షేక్ హ్యాండ్ ఇస్తూ, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ అంటూ తన చేతిలో తన మొదటి నెల శాలరీని 1,00,000 రూపాయలను పెడతాడు. దానికి శ్రావణ్ ఆశ్చర్యపడుతూ, నన్ను మీరు ఇంటర్వ్యూ చేయలేదు కదా, నేను ఎలా సెలెక్ట్ అయ్యాను? పైగా ఇంకా ఉద్యోగంలో చేరి ఏ పని కూడా చేయకుండానే శాలరీ ఇస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆ ఆఫీసర్, మా కంపెనీలో ఉద్యోగం చేయుటకు సెక్యులర్ క్వాలిఫికేషన్ కంటే కూడా ఓపిక, సహనం ఎంతో అవసరం. ఎందుకంటే మా కంపెనీలో 2 అతి భారీ మిషన్స్ ఉన్నాయి. అవి చాలా ఖరీదైనవి. ఆ మిషన్స్ను ఆన్ చేస్తే చాలు, పనంతా అవే చేసుకుంటూ పోతాయి. అయితే ఆ మిషన్స్ పనిచేసేటప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఆఫ్ చేయుటకు ఒక వ్యక్తి నిత్యము ఆ బటన్ దగ్గర ఓపికతో ఉదయం నుండి సాయంకాలం వరకు కూర్చుని ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా బటన్ నొక్కి వెంటనే ఆ మిషన్ను ఆఫ్ చేయాలి. ఆ పని చేయుటకు చాలా ఓపిక, సహనము అవసరము. అక్కడ ఏమాత్రము ఏమరపాటుగా ఉన్న ఆ ఖరీదైన మిషన్లు పాడైపోతాయి. ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 30 రోజుల నుండి ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారందరినీ మేము గమనిస్తూనే ఉన్నాం. నీవు మాత్రమే ఎంతో ఓపికతో, సహనంతో 30 దినాలు ఎదురు చూశావు. నువ్వు ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే నీ శాలరీ ప్రారంభమైంది. 30 రోజులు పూర్తవడంతో మేనేజరు నీకు మొదటి నెల శాలరీ అనుగ్రహించారు. ఈ జాబ్ చేయడానికి మరొక మిషన్ దగ్గర మరొక వ్యక్తి మాకు అవసరం. కానీ నీతో పాటుగా 30వ రోజు వరకు వచ్చిన వ్యక్తి సాయంకాలం వరకు ఎదురు చూడలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ జాబ్లో ఓపికతో ఉన్నవారిని మాత్రమే మేము తీసుకుంటాము అని మేనేజరు శ్రావణ్తో చెబుతాడు. ఎవరైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు సహాయం చేయలేరు అని నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారో, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అలాంటి వారి కోసమే నేను ఈ స్టోరీ మీకు ముందుకు తీసుకొచ్చాను. మనం చేసే ప్రార్థనకి దేవుడు 3 రకాలైన జవాబులు అనుగ్రహిస్తాడు. అందులో ఒకటి ఎస్ అంటాడు, అంటే నువ్వు అడిగిన దానిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. రెండవది నో అని దేవుడు చెబుతాడు. నో అనగా నువ్వు అడుగుతున్న దానివల్ల నీకు నష్టం కలగచ్చు, నువ్వు అడుగుతున్న దానివల్ల భవిష్యత్తులో నువ్వు బాధపడవచ్చు, నువ్వు అడుగుతున్న దానివలన దేవునికి దూరం అయిపోవచ్చు.
అందుకనే నీ మేలు కోరిన దేవుడు, సమస్తమును నీ కోసం చేసే దేవుడు నో అని చెబుతాడు. ఇక మూడవ విషయం ఏంటంటే వెయిట్ అంటాడు. వెయిట్ అని దేవుడు చెప్పినప్పుడు అది చాలా కష్టమైనటువంటి సమయం. అది మనం అడిగే దాని గురించి దేవుడు కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు, ఆగమంటాడు, సమయమును తీసుకోమంటాడు. సమయం వచ్చినప్పుడు చేస్తాను అంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక క్రైస్తవుని జీవితంలో, దేవుని మీద ఆధారపడే వారి జీవితంలో ఈ సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా చాలా ఉపయోగమైనటువంటి, ఇది నీకు చాలా మేలు చేసే సమయం. ఎందుకు అనంటే, ఇదివరకు ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు క్షణాల్లో నీకు సహాయం చేసిన దేవుడు, చిటికలో నీకు సహాయం చేసిన దేవుడు, అసలు ఇది జరగదు అనుకున్న సమయంలో కూడా ద్వారాలు తెరిచిన దేవుడు, మోకరించిన ప్రార్థనలో కొనసాగుతూ ఉండగానే సహాయము నీ తలుపు తట్టిన రోజు ఎన్నో నువ్వు చూసావు. ఈరోజు ఆ దినమున ఆయన చేస్తున్న ఈ కార్యములను, ఈ మేళ్లను నువ్వు చూసి దేవుణ్ణి స్తుతించావు, ఘనపరిచావు, మరింతగా బలపడ్డావు. అయితే ప్రాముఖ్యమైన సమయం ఈరోజు నీ జీవితంలోనికి వచ్చింది. అదేంటంటే, నువ్వు అడుగుతున్న దాని విషయంలో, నువ్వు చేస్తున్న ప్రార్థన విషయంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, ఉపవాసములతో కనిపెడుతున్నావు. చాలామంది సేవకులకి నీ విన్నపాలు తెలియచేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. ఎందుకు నాకు జవాబు రావట్లేదు? సరే, నాకు జవాబు రాకపోతే రాకపోయింది, నా భార్యకి ఎందుకు జవాబు రావట్లేదు? తాను ప్రార్థన చేస్తుంది కదా. సరే, నాకు రాకపోతే రాకపోయింది, నా భర్తకి ఎందుకు జవాబు రావట్లేదు? తను కూడా ప్రార్థన చేస్తున్నాడు కదా. సరే, నాకు రాకపోతే రాకపోయింది, నా పిల్లలకి ఎందుకు జవాబు రావట్లేదు? వారు కూడా ప్రార్థన చేస్తున్నారు కదా. సరే, నాకు రాకపోతే రాకపోయింది, సంఘానికి ఎందుకు జవాబు రావట్లేదు? వారు ప్రార్థన చేస్తున్నారు కదా. నాకు రాకపోతే రాకపోయింది, దేవుని దగ్గర నుంచి జవాబు. దేవుడు ఏం చేస్తున్నాడో నాకు ఈరోజు తెలియకపోవచ్చు. మరి సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా నా కోసం, వారి ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? వారి ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వట్లేదా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, ఇటువంటి పరిస్థితుల్లో కనుక నీవు ఉంటే, నువ్వు అడుగుతున్న దానికోసం నీకు ఎక్కడి నుంచి కూడా దేవుడు స్పందించట్లేదు, ఏ ఒక్క ద్వారము కూడా తెరవబడలేదు. అలాగని నువ్వేమీ దేవునికి దూరంగా లేవు, దేవునిలో కొనసాగుతున్నావు, ప్రార్థనలో కొనసాగుతున్నావు, ఆత్మీయ స్థితిలో ఏమాత్రం లోపం లేదు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి రావలసిన జవాబు రావట్లా. దినాలు గడిచిపోతున్నాయి, నీకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో పోనీ తెలిస్తే బాగున్ను అనిపించిన దినాలు నువ్వు చూస్తూ ఉన్నావు. వెయిట్ అనేటువంటి ఒక ప్రాసెస్ని దేవుడు నీ జీవితంలో కొనసాగిస్తున్నాడు. దేవుడు వెయిట్ అని చెప్పిన తర్వాత నీ కళ్ళ ముందు ఏ సహాయము కనబడినట్లుగా నీకు కనిపించదు. దేవుని కార్యాలు నీకు దూరముగా కనబడతాయి. కొన్నిసార్లు అయితే దేవుడు నన్ను మరిచిపోయాడా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం మనం. గుర్తుపెట్టుకో సోదరా, గుర్తుపెట్టుకో సోదరి, దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులకి అతి కష్టమైన సమయం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఎక్కడ జ్ఞానం కలిగి ఉండాలో తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలో తెలుసా? దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, దేవుడు వెయిట్ అని చెప్పినప్పుడు ఓపికతో, సహనముతో ఉండగలిగినప్పుడే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూస్తావు. ఉదాహరణకి యోబు జీవితాన్ని గనక మనం గమనిస్తే, యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే గనక, యోబుకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అన్నీ కోల్పోయాడు. యోబులాగా ఇప్పటి వరకు భూమిపైన ఎవరు అన్ని శ్రమలను అనుభవించలేదు. ఇట్స్ ఇంపాసిబుల్. అది అలాంటి పరిస్థితులను ఎవరు ఎదుర్కోలేరు. ఎదుర్కొన్న దైవికంగా నిలబడగలరో లేరో నాకైతే తెలియదు. అయితే యోబు గ్రంథము చదివేటప్పుడు నేను గమనించినటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే గనక, దేవుడు ఏం చేస్తున్నాడో, అక్కడ ఏం చేయబోతున్నాడో
యోబుకి తెలియలేదు. యోబుకి దేవుడు ముందుగా బయలుపరచలేదు. నాకు తెలిసి అంతకుముందు యోబుతో అనేక సార్లు మాట్లాడిన దేవుడు, అంతకుముందు యోబుని అనేక సార్లు దర్శించిన దేవుడు, అంతకుముందు యోబు అడిగిన దానివల్ల సమృద్ధిగా ఇచ్చిన దేవుడు ఒక్కసారిగా కనుమరుగైపోయాడు. యోబు జీవితంలో సుఖ సౌఖ్యాలతో జీవిస్తున్నటువంటి సమయంలో యోబుకి దేవుడు చాలా సమీపముగా ఉన్నాడు, అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గనక, ఇక్కడ యోబు కష్టకాలంలో ఉన్నాడు. యోబు ఒంటరిగా ఉన్నాడు. యోబుకి జవాబు రాని స్థితిలో ఉన్నాడు. మొరపెడుతున్నాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. తన కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, రోడ్డు మీదకి వచ్చేసాడు, సమాజంలో విలువలేని స్థితికి వచ్చేసాడు. అసలు పెద్ద సమస్య ఏంటంటే, యోబుకి ఉన్నటువంటి పెద్ద సమస్య, యోబు జయించినటువంటి పెద్ద సమస్య ఏంటో మీకు తెలుసా? ఆ క్షణములో, ఆ స్థితిలో యోబుకి దేవుడు ఏ విషయాన్ని కూడా బయలుపరచలేదు. దేవుడు ఏం చేస్తున్నాడో యోబుకి తెలియపరచబడలేదు. యోబుని నమ్మి దేవుడే సాతానుకి సవాలు విసిరాడు. ఆ సవాలులో యోబు విజయం సాధించడానికి దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించినప్పుడు, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు నీతో చెప్పే మాట ఏంటి అంటే కనుక, వెయిట్ చేయి. ఏం జరుగుతుందో చూడు, ఏం జరగబోతుందో చూడు. నువ్వు వెయిట్ చేస్తే గనక దేవుడు అద్భుతము చేయబోతూ ఉన్నాడు. యోబుకి కలిగిన అతి కష్టకాలం ఏంటో తెలుసా? అతని సమస్యలు కాదండి అక్కడ, అతనుకున్న స్థితి కాదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు, అంతగా యోబు స్థితి దిగజారిపోయినప్పుడు, నా దేవుడు ఏమాయను, నా దేవుడు ఎక్కడున్నాడు, నా దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు ఎందుకు నాకు సమీపముగా లేడు, నన్ను చూస్తూ ఉన్నాడా నా దేవుడు, నన్ను గమనిస్తున్నాడా అసలు నా దేవుడు అన్న సందేహం, అన్న ఆలోచన యోబు జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. అంటే అది దేవుణ్ణి దూషించడం కాదండి. మనం కష్టములో ఉన్నప్పుడు మనలో కలిగే ఒక ఆలోచన విధానం అది. మనం బాధల్లో ఉన్నప్పుడు ఆలోచించే విధానం అది. ఎలా ఆలోచిస్తామంటే, మనం దేవుడు స్వయముగా వచ్చి, నేనే నిన్ను ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చాను, నిన్ను టెస్ట్ చేస్తున్నాను, నిన్ను పరీక్షిస్తున్నాను, నువ్వు ప్రమోషన్ పొందుకోవడానికి, నువ్వు మరింత ఎదగడానికి ఇది నీకు సహాయపడుతుంది. కాబట్టి ఈ కష్టకాలంలో నువ్వు కొంతకాలం కొనసాగు అని దేవుడు ఎప్పుడు ఏ టెస్ట్కి కూడా, ఏ క్రైస్తవుడికి టెస్ట్ పెట్టినప్పుడు కూడా దేవుడు ముందుగా చెప్పడు. ఆ పీరియడ్ని, ఆ సమయాన్నే వెయిటింగ్ టైం అంటారు. నువ్వు వెయిటింగ్ టైంలో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి జవాబు నీకు ఇవ్వడు. ఒకవేళ దేవుడు నిన్ను కొన్నిసార్లు నెలల పాటు వెయిటింగ్లో పెట్టాలనుకున్నాడేమో, సంవత్సరముల పాటు వెయిటింగ్లో పెట్టాలనుకున్నాడేమో, నిన్ను మెరుగుపరుచుకుంటున్నాడేమో, నిన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాడేమో, నిన్ను మరింతగా దీవించాలని. గుర్తుపెట్టుకోండి, యోబు జీవితంలో కూడా అదే జరిగింది. యోబు జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా దేవుని మీద నింద వేయకుండా, దూషించకుండా యోబు యథార్థవంతుడిగానే కొనసాగాడు అని బైబిల్ చెబుతుంది. అయితే ఆఖరిగా వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత యోబుని దేవుడు రెండింతలుగా దీవించాడు. గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, దేవుడు ముందుగానే యోబుని రెండింతలుగా దీవించాలనుకున్నాడు. ఆ రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే యోబు ఒక టెస్ట్ గుండా వెళ్ళాలి, యోబు ఒక పరీక్ష గుండా వెళ్ళాలి, యోబు కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి, యోబు కొలిమిలో వేయబడాలి, యోబు మెరుగుపరచబడాలి, యోబు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదానికి అర్హుడిగా మార్చబడాలి. యోబులో అటువంటి లక్షణము రావడం కోసం దేవుడు ఏం చేశాడంటే, యోబుని దీవించడం కోసమే సాతానుతో సవాలు విసిరాడు. ఆ విషయము సాతానికి అర్థం కాలేదు, ఆ విషయము సాతానికి అంతు చిక్కలేదు, ఆ విషయము సాతాను అర్థం చేసుకోలేక యోబుని పరిపూర్ణముగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ యోబు విషయంలో దేవుడు రెండింతల ఆశీర్వాదంతో యోబుని నింపాలని ఆశపడి ఈ పరిస్థితి గుండా యోబు వెళ్ళడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు.
గుర్తుపెట్టుకో, యోబు లాంటి కష్టముల సంగతి నేను మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ యోబు జీవితంలో కలిగినటువంటి ఆ వెయిటింగ్ పీరియడ్, అంటే వెయిటింగ్ పీరియడ్ అని అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేని సమయం అది. దేవుడు చాలా కామ్గా ఉన్నటువంటి సమయం అది. అలాంటి సమయం గుర్తుపెట్టుకో సంగమా గుర్తుపెట్టుకో, సోదరా గుర్తుపెట్టుకో, సోదరి గుర్తుపెట్టుకో. అలాంటి సమయము, జవాబు రానటువంటి సమయం నీ జీవితంలో ఉంది. నువ్వు నలిగిపోతున్నావు. అసలు నీ పరిస్థితి చూస్తుంటే ఇంక నేను రోడ్డున పడిపోతాను. నేను అడుగుతున్న దాని గురించి దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నా చుట్టూ ఉన్న సమస్యలు నన్ను మృంగేస్తున్నాయి. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను త్రొక్కేస్తున్నాయి. ఇక అయిపోయింది, తెల్లవారితే నా స్థితి ఏమవుతుందా అని తెల్లవార్లు నిద్ర లేకుండా వేదన పడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెయిట్ చేయి. ఏం జరుగుతుందో వెయిట్ చేయి. దేవుడు ఏం చేయబోతున్నాడో వెయిట్ చేయి. దేవుడు ఎలా నడిపించబోతున్నాడో వెయిట్ చేయి. కంగారు పడిపోవద్దు, పరుగులెట్టద్దు, నీ సొంత ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనము కూడా మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీకున్న సమస్తము నీకు దూరం అయిపోతుంది. అయినప్పటికీ దేవుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకో తెలుసా యోబుని దీవించినట్లుగా దేవుడు నిన్ను రెండింతలుగా దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఒక్క ఉద్దేశంతోనే దేవుడు ఒక వెయిటింగ్ పీరియడ్ అనేటువంటి ఒక సమయంలో తీసుకెళ్ళి నిన్ను పడేశాడు. గుర్తుపెట్టుకో, ఇలాంటి సమయంలో దేవుడు వెయిటింగ్ పీరియడ్లో ఉంచినప్పుడు దేవుడు గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. అలాంటి సమయంలో, వెయిట్ చేసే సమయంలో నీ ఓర్పును కోల్పోకూడదు, నీ సహనాన్ని కోల్పోకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు, ఏమాత్రము కూడా దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం గనక నీవిస్తే, అలాగ నువ్వు నిరాశపడిపోతే, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే గనక దేవుడు ఇవ్వబోతున్న రెండింతల ఆశీర్వాదాన్ని నువ్వు చేజార్చుకుంటావు. గుర్తుపెట్టుకో సోదరా, గుర్తుపెట్టుకో సోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దేవుని కోసం మరింత కనిపెట్టుకొని ఓపికతో గనక ఉంటే యోబులాగా దేవుడు రెండంతలుగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్.